వెల్కమ్ టు గాస్పెల్ మినిస్ట్రీస్. ప్రభు పెట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటాను. దేవుని మహోన్నతమైన కృపను బట్టి మీరు అందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నానండి. ఈనాటి నీ వాక్యమే జీవము అనే కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి సందేశం ఏంటంటే, ఇంకెంత కాలము ఫలింపకుందువు, ఇంకెంత కాలము ఫలింపకుందువు. వాక్యం చదువుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయం 6 నుంచి 9 వరకు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టునొకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లను వెదకవచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకుచూ వచ్చుచున్నాను గాని ఏమీయూ దొరకలేదు. దీనిని నరికివేయుము. దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవలెనని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మటుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరే, లేని ఎడల నరికివేయుమని అతనితో చెప్పెను. ఈ లేఖన భాగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక ఉపమానంని ప్రజలకు బోధిస్తున్నాడండి. ప్రభువు తాను ఏమి బోధించినా అన్నీ కూడా ఉపమానాల రూపాల్లోనే బోధించాడండి. కారణం ఏంటంటే, ఉపమానం యొక్క గొప్పతనం ఏంటంటే, గంభీరమైన విషయాన్ని సామాన్యమైన భాషలో సామాన్యమైన వస్తువులతో పోల్చి చెప్పడం ద్వారా గంభీరమైన విషయం కూడా సామాన్యులకు అర్థమవుతుంది. కనుక ప్రభువు పండితుల కొరకు కాదు గాని పామరులైనటువంటి సామాన్య ప్రజల కొరకు కూడా తన బోధలు అర్థమవ్వాలని తన బోధలన్నీ ఉపమానాల రూపంలోనే ఆయన బోధించాడండి. ఆ ఉపమానాల్లో చాలా మటుకు ఇజ్రాయేలీల చుట్టే కథనమంతా కూడా తిరుగుతుందండి. ఇది కూడా ఇజ్రాయిల్ దేశం గురించే చెప్పబడినటువంటి ఉపమానము. కానీ ఇది ప్రతి ఒక్క విశ్వాసికి కూడా అప్లై అవుతుందండి. లిటరల్గా అయితే ఇజ్రాయేలీలకే వర్తిస్తుంది, కానీ దానిలో ఉన్న మోరల్ మనకు కూడా వర్తిస్తుంది. అది ఏ విధంగానో ఈ సందేశంలో తెలుసుకుందాం. ఈ ఉపమానాన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే, ఒక తోటమాలి ఉన్నాడు. ఆ తోటమాలికి ఒక తోట ఉన్నది. ఆ తోటలోని చెట్ల నుంచి ఆయన ఫలాన్ని ఆశిస్తూ ఉన్నాడు. అయితే ఆ చెట్టు ఫలాన్ని ఫలింపలేదు. తద్వారా ఆ తోట యజమాని డిసప్పాయింట్కు గురయ్యాడండి. ఇందులో 5 పాయింట్స్ ఉన్నాయి. మొదటిగా, ఒక తోట యజమాని. ఆ తోట యజమాని ఎవరో కాదు, దేవుడైన యెహోవా. ఆ తోట ద్రాక్ష తోట. ఆ తోట ఎవరో కాదు, దేవుని రాజ్యము మరియు దేవుని ప్రజలే. మూడవదిగా, ఆ తోటను దేవుడు కాయడానికి ఒక తోటమాలిని నియమించాడు. ఆ తోటమాలి ఎవరో కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆ తోట, ఆ ద్రాక్షవల్లి నుంచి తోట యజమాని ఫలాన్ని ఆశిస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు కూడా మన నుంచి ఏదో ఒక ఫలాన్ని ఆశిస్తూ ఉన్నాడు. ఇక చివరిదిగా, ఆ ద్రాక్షవల్లి ఫలింపకున్నందుచేత తోట యజమాని విసిగి వేసారిపోయాడు, నిరాశ చెందాడు. ఈ 5 పాయింట్స్ని మనకు ఎలా అప్లికబుల్ అవుతాయో మనం ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడైన యెహోవా భూమి మీద నరుణ్ణి ఒక గొప్ప ప్రణాళికతో, ఒక గొప్ప ఉద్దేశంతో తయారు చేసి భూమి మీద ఉంచాడండి. ఆ ప్రణాళికను నెరవేర్చడమే దేవుడు మన నుంచి ఆశించే గొప్ప ఫలము. అయితే దురదృష్టవశాత్తు ఆదికాండం 3వ అధ్యాయంలో మన పితరుడైన ఆదాము ఆజ్ఞాతిక్రమము వలన ఆ యొక్క ప్రణాళిక నుండి తప్పిపోవడం జరిగిందండి. తద్వారా దేవుడు అబ్రహాముని ఎన్నుకొని అబ్రహాము ద్వారా ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసి, ఆ జనాంగాన్ని ద్వారా తన యొక్క ప్రణాళికని నెరవేర్చుకోవాలని, ఆ జనాంగమును సమస్త జనులకు మాదిరిగా ఉండాలని వారిని ఏర్పరచుకున్నాడు. అయితే వారు కూడా తప్పిపోవడం జరిగింది. ఇదంతా మనకు బైబిల్ ఆదికాండం నుంచి చదివితే స్పష్టంగా అర్థమయ్యేటువంటి విషయమే. ఈ విషయాలన్నీ ఆదికాండం బైబిల్ స్టడీలో కూలంకుషంగా నేను వివరించాను. ఎవరైనా బైబిల్ స్టడీని వీక్షించకుంటే దయచేసి కింద డిస్క్రిప్షన్లో ఆ బైబిల్ స్టడీ యొక్క ప్లేలిస్ట్ వీడియోలన్నీ ఉంచడం జరుగుతుంది. దయచేసి అవన్నీ చూడండి. ఎందుకంటే అవన్నీ వివరించుకుంటూ వెళ్తే ఇప్పుడు సమయం సరిపోదు కాబట్టి. ఇక సందేశంలోకి వెళ్తే, దేవుడు అన్యజనులైన మనల్ని తన మహాకృప చేత రక్షించుకొని ఒక బాధ్యతని అప్పచెప్పాడండి. ఆ బాధ్యత ఏంటంటే, మార్కు సువార్త 16వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, భూదిగంతముల వరకు సువార్తను తీసుకువెళ్ళండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి అనే బృహత్తరమైనటువంటి బాధ్యతను విశ్వాసులకు అప్పచెప్పాడండి. ప్రభు మన నుంచి ఆశించే ఫలము ఇదేనండి. అంటే
ప్రతి విశ్వాసి ఇతరులకు సువార్త చెప్పి ప్రభువుకు శిష్యులుగా ప్రజలను తయారు చేయడమే ప్రభు ఆశించే ఫలము. కానీ చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే, సువార్త సేవ చేయాలంటే సపరేట్గా కాలింగ్ ఉండాలి, ప్రత్యేక పిలుపు ఉండాలి, పిలుపున్న వారే సువార్త సేవ చేయాలి, సువార్థికులుగా మారాలి అనేటువంటి అపోహ ఉన్నదండి. అయితే అది కేవలం అపోహ మాత్రమే. ప్రతి విశ్వాసి సువార్తను ప్రకటించాలి అని బైబిల్ చెప్పే సర్వసత్యము. అలా అని కాలింగ్ అనేటువంటిది లేదా, అంటే ప్రత్యేక పిలుపు లేదా అంటే ఖచ్చితంగా ఉన్నదండి. అయితే ఆ పిలుపు దేని కొరకు, ఆ పిలుపు ఏంటి అని అంటే, సంఘములో సంఘ క్రమాన్ని అనుసరించి సంఘాన్ని నడపడానికి ప్రభువు ఇచ్చినటువంటి 5 ఫోల్డ్ మినిస్ట్రీలో కాలింగ్ ఉన్నదండి. ఆ విషయంలో కాలింగ్ను మనము గ్రహించాలి. ఆ విషయంలో కాలింగ్ని బట్టి మనము ముందుకు వెళ్ళాలి. అంతేగాని సువార్త సేవ చేయడానికి ప్రత్యేకమైన కాలింగ్ అవసరం లేదు. దేవుడు సార్వత్రికమైన ఆజ్ఞగా అది ప్రజలందరికీ, శిష్యులందరికీ ఇచ్చాడండి. అది సార్వత్రికమైనటువంటి బాధ్యత మరియు సార్వత్రికమైన ఆజ్ఞ. ప్రతి ఒక్కరూ చేయవలసిన పని. 5 ఫోల్డ్ మినిస్ట్రీలో ఉన్నటువంటి మినిస్టర్స్ కూడా వారు బయటకు వెళ్ళి సువార్తని ప్రకటించాలండి. కానీ సంఘములో ఒక క్రమం కొరకు దేవుడు ఏర్పాటు చేసిన క్రమ వ్యవస్థ 5 ఫోల్డ్ మినిస్ట్రీ అండి. దాని కొరకు కాలింగ్ ఉండాలి, సువార్త సేవ చేయడానికి కాదు అని మనము బైబిల్ చదివితే మనకు అర్థమవుతుందండి. మరికొంతమందికి ఉన్న అపోహ ఏంటంటే, సువార్త సేవ చేయడానికి సపరేట్గా ట్రైనింగ్ ఉండాలి, దానికి తర్ఫీదు అవ్వాలి అని అనుకుంటుంటారండి. ఇలా అనుకోవడంలో కొంతవరకు వాస్తవం ఉన్నది. ఏ విధంగా అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకొని 3 సంవత్సరాల పాటు ఆయన బోధిస్తూ ఉండగా శిష్యులకు ప్రాక్టికల్గా ఆయన ట్రైనింగ్ ఇచ్చాడు. రాత్రివేళ తాను బోధించిన ఉపమానాలన్నిటికీ ఆయన వివరణ ఇస్తూ వారిని వాక్యములో తర్ఫీదిచ్చాడండి. తద్వారా అపోస్తలులను దేవుడు తర్ఫీదిచ్చాడు. తదుపరి శిష్యులు కూడా కొంతమందిని ఏర్పరచుకొని ఈ విధంగానే ప్రభు మాదిరిగానే వారు కూడా తర్ఫీదు ఇవ్వడం జరిగింది. తరువాత సంఘము ఏర్పడినప్పుడు, అనగా చర్చ్ అనేటువంటి బిల్డింగ్ వ్యవస్థ రావడం చేత సంఘములో పాస్టర్ ఉండి మరియు 5 ఫోల్డ్ మినిస్టర్స్ సంఘములో శిష్యులందరినీ కూడా తర్ఫీదు చేస్తూ బయటకు వెళ్ళిన తర్వాత దైనందిన జీవితంలో ప్రతి ఒక్క విశ్వాసి సువార్తను ప్రకటించే విధంగా ఈ 5 ఫోల్డ్ మినిస్టర్స్ విశ్వాసులను ట్రైనప్ చేయాలండి. ఇది సంఘము చేయవలసిన పని. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ చర్చ్. అయితే చాలా సంఘాలు అలా చేయడం లేదు కాబట్టి భూదిగంతముల వరకు సువార్త వెళ్ళడం లేదండి. కనుక విశ్వాసులు గ్రహించాల్సింది ఏంటంటే, బైబిల్ని క్షుణ్ణంగా చదివితే మనకు దేవుని సార్వత్రిక ఆజ్ఞ ఏంటి, ప్రత్యేక పిలుపు ఏంటి, దాని వ్యత్యాసం మనకు అర్థమవుతుంది. అదేవిధంగా విశ్వాసి ఒక సంఘంలో నాటబడాలి, ఆ సంఘం ద్వారా తర్ఫీదు పొందాలి, తన దైనందిన జీవితంలో సువార్తను ఇతరులతో పంచుకోవాలండి. కానీ దురదృష్టం ఏంటంటే, సంఘస్థులకు అలాంటి ఇంట్రెస్ట్ లేదు, విశ్వాసులకు అలాంటి ఇంట్రెస్ట్ లేదు, సంఘం నడుపుతున్న పాస్టర్లకు అటువంటి ఇంట్రెస్ట్ లేదు. తద్వారా చర్చ్ కూడా ఒక దేవాలయముగా మారిపోయిందండి, మతపరమైనటువంటి ఒక స్థలంగా మారిపోయింది. బట్ దట్ ఈస్ నాట్ కాల్డ్ యాజ్ ఎ చర్చ్. ప్రభు కృపచేత రక్షించబడి సంవత్సరాలు గడుస్తున్న ఒక్కరికైనా సువార్తను ప్రకటించామా? దేవుడు ఆశించే ఫలం అదేనండి. ఒక విశ్వాసి ఇతరులకు సువార్తను ప్రకటించి రక్షణ మార్గములో నడిపించడమే దేవుడు మన నుంచి ఆశించే ఫలం. అటువంటి ఫలాన్ని ఫలించకపోతే ఇక దేవుడు మనకిచ్చిన రక్షణ ఎందుకండి? దేవుడు మనందరి కొరకు తన ప్రాణాన్నే పెట్టాడు. మనము ఆయన కొరకు ఈ చిన్న పని చేయలేమా? ఈ చిన్న ఫలాన్ని మనం ఫలించలేమా? ఆలోచించండి. సువార్తను ప్రకటించడానికి పూనుకొనండి. మిమ్మల్ని తోటమాలి వలె ఎరువు వేసి నీరు కట్టి కాపాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనకు సిద్ధంగా ఉన్నాడండి. పరిశుద్ధాత్మ దేవుడిని అడగండి. ఆయన కంటే మంచి తోటమాలి భూమి మీద ఎవరునూ లేరండి. దేవుడు మనం ఫలించక ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా దీర్ఘశాంతముతో మనల్ని ఉపేక్షిస్తూ ఉన్నాడు, క్షమిస్తూ ఉన్నాడు. కానీ దేవుడు ఆ దీర్ఘశాంతమును మనము అలుసుగా తీసుకోకూడదు. ఫలించండి. దేవుడు మన నుంచి బంగారమును, ఆస్తిని కోరలేదు, కానీ
ఇతరుల రక్షణ కొరకై నీ నోరు తెరిచి ఇతరులకు సువార్తను పంచుకో అని చిన్న పనిని మాత్రమే మనకు అప్పగించాడండి. కానీ మనం ఆ చిన్న పని తప్ప మిగిలినవన్నీ చేస్తూ ఉన్నాము. కాబట్టి దయతో ఆలోచించండి. మీరు ఇంకనూ ఫలింపకో ఉంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగండి. దేవా, నన్ను ఇంకనూ నీరు కట్టి ఎరువు వేసి నన్ను ఎదిగింపచేయి, ప్రభువుకు నేను ఫలించేలాగా నాలో ఫలాన్ని ఫలింపచేయి అని పరిశుద్ధాత్మ దేవుని ప్రార్థించండి. దైనందిన జీవితంలో ఇతరులతో స్వార్థను పంచుకోండి. దేవుడు మీ ద్వారా అనేకులను రక్షించాలని ఆశిస్తూ ఉన్నాడు. అటువంటి శిష్యులుగా మీరు మారాలని ఈనాటి నా సందేశం అండి. ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన దేవా, జీవముగల తండ్రి, స్తోత్రం నాయన మహోన్నతుడ, మీకు వందనాలు. లూకాసు వార్త 13వ అధ్యాయంలో మీరు చెప్పిన ఉపమానం దేవా, అది ఇజ్రాయేలీలకు లిటరల్గా వర్తిస్తున్నప్పటికీ దేవా, మోరల్గా మాకు కూడా వర్తిస్తుందని మేము గ్రహించాము. దేవా, అట్టి గ్రహింపును మాకు ఇచ్చినందుకు ఈ వందనాలు తెలియజేసుకుంటున్నాము తండ్రి. అవునైనా మీరు మా నుంచి ఆశించే ఏకైక ఫలము మా నోరు తెరిచి ఇతరులకు సువార్త చెప్పి అనేకులను రక్షణ మార్గం వైపు నడిపించడమే మీరు మా నుంచి ఆశించే ఫలము. దేవా, ఇంకనూ మేము అటువంటి ఫలాన్ని ఫలించినందుకు దేవా దయతో క్షమించండి. మీ దీర్ఘాశాంతాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాము తండ్రి. ఇతరులకు సువార్త చెప్పేటువంటి ఆ మనస్సును మాలో పుట్టించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నారు కట్టి ఫలింప చేయండి, సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవ, మీకంటే మంచి తోటమాలి మాకు ఎవరునూ లేరు కనుక మీరే మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మాకు బోధించమని, సువార్త సేవ చేయడానికి మాకు సహాయం అనుగ్రహించమని, మీ నడిపింపును మాకు అనుగ్రహించమని ప్రభును ప్రియరక్షకున్న యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. వచ్చే వారం మరి ఒక సందేశంతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.